తమిళనాడులో టీవీకే పార్టీ అంటే విజయ్ గారు భారీ మెజార్టీతోటి ఎవ్వరు ఊహించినటువంటి ఎవరి ఎక్స్పెక్టేషన్స్కి అందనంత విధంగా ఆయన దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో విజయాన్ని సాధించారు. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది వాళ్ళని ఏమనాలి అని అంటే, మరి నేనైతే ఊపే కుక్కగాళ్ళు అంటారు, ఊళ్ళో పెళ్ళి కుక్కల రావుడు చేసేవాళ్ళు అంటారు. వాళ్ళు విజయ్ మా జగనన్న ఫోటో పైకి లేపి చూపించడం వల్లే తమిళనాడులో ఓట్లన్నీ కూడా జగనన్నను చూసేసారని చెప్పేసి అంటే కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. అన్నకి ఏడొచ్చిందే 11 సీట్లు. ఆ 11 సీట్లలో మంది కూడా అసెంబ్లీకి పోవట్లా. ఈసారి ఎలక్షన్స్లో ఆ 11లో కూడా ఉంటాయో ఉండవో నమ్మకం లేదు. అసలు అన్న పార్టీ ఉంటుందో ఉండదో నమ్మకం లేదు. ఎలక్షన్ టైం నాటికి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు జైల్లో కూర్చుంటే ఆ పార్టీ పూర్తి స్థాయిలో మొగ్గగుడిసిపోవాల్సిన పార్టీ. అలాంటి పార్టీలో ఉన్నటువంటి ఆయన బొమ్మ చూసి తమిళనాడులో ఆయన గెలిపించారంట. ఇక మీ అందరూ తెలుసు, పతివత పరమాణం వండితే చెన్నై ఎయిర్పోర్ట్లో దిగిందా కూడా వేడి చల్లారలేదంట. ఎవరో కదా పతివత, మన ఆర్కే రోజా. తాజాగా మన ఆర్కే రోజా సుమన్ టీవీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమె నిజంగా చెప్తున్న, రోజా ఎంత బాగా సినిమాలలో యాక్షన్ అంతా కూడా పాలిటిక్స్లో చూపిస్తూ ఉంటుంది. ఆమె అంటుంది, విజయ్ గారు గెలవటం మా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ముందే చెప్పేశాను చాలా సభల్లో, ఆయన పెద్ద స్టార్డమ్ కలిగినటువంటి నాయకుడు. ఆయన సినిమాలు లేక రాజకీయాల్లోకి రాలేదు, సినిమాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాడు అని చెప్పి నేను చెప్పానని చెబుతుంది. మరి అన్ని చెప్పిన దానివి డిఎంకే పార్టీ తరఫున ప్రచారానికి ఎందుకు వెళ్ళావు రోజా? అందరు రాష్ట్రాలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఈ డిఎంకే పార్టీకి ఐరన్ లెగ్ పోయి ప్రచారం చేసింది, ఆ లెగ్ ఎఫెక్ట్ తోటి మొత్తం సర్వనాశనం అయిపోయిందని అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గెలవాలని చెప్పేసి అణుబాంబును ప్రయోగించినట్టు నేను తీసుకెళ్లి డిఎంకే పార్టీలో ప్రచారానికి ఉపయోగించాడా ఏంటి? అంటే ఓసరవల్లి కూడా తన రంగుని ఎలా మార్చుకునిద్దో అంటే వైసీపీ కార్యకర్తల నాయకులను చూస్తే మనకు క్లియర్గా అర్థమైంది. సరే, ఒకసారి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చూపించబోతున్నా. ఆ విషయం చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోయింది. రోజా సినిమాలలోనే కాదు నిజ జీవితాల్లో కూడా యాక్ట్ చేస్తున్నటువంటి ఒక పెద్ద యాక్టర్ అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు ఆ వీడియోలోకి మీరందరూ వెళ్ళే ముందు దయచేసి మీరంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మరొకసారి మీకు విన్నపం చేస్తున్నా. సరే, ఒకసారి చూడండి, అద్భుతమైనటువంటి ఆర్టిస్టు. ఏడీఎంకేకి చంద్రబాబు గారు వెళ్ళి ఒక 3 days అక్కడ క్యాంపెయిన్ చేశారు. అయినా కానీ జగన్ గారు వెళ్లకుండా ఓన్లీ విజయ్ గారు ఆయనతో దిగిన ఫోటో చూపించారు కాబట్టి టీవీకే విజయం సాధించింది, వైఎస్ఆర్సీపీ కూడా ఆయన వైపు ఉందని డైరెక్ట్ గా చెప్తున్నారు. అంతేనా? ఖచ్చితంగా మీకు తెలుసు, జగన్ గారిని విమర్శించిన వాళ్ళ సినిమాలు ఎలా అట్టర్ ఫ్లాప్ అయ్యాయో, జగనన్నని సపోర్ట్ జగనన్న తో బాగున్న వాళ్ళకి మన పార్టీ ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటుంది అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ విజయ్ మొదటి నుంచి కూడా ఆయన డ్రెస్సింగ్ గానీ, ఆయన మీటింగ్స్ మీరు చూసుంటారు, ర్యాంపులేసి తర్వాత ఆయన స్పీచ్లు గానీ జగన్ గారిని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యారనేది స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మీ అంటే డైరెక్ట్ గా కనపడకపోయినా కానీ మీ ఆనందం, మీకు ఎంత సంతోషిస్తున్నారో విజయ్ గెలవాలని. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పుడు సినిమా ఆర్టిస్ట్ గా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా కొంచెం హ్యాపీగా ఉంటాం కదా. డెఫినెట్ గా. చూసారు కదా, అది ఆయనంట జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యాడంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగే కిట్ ఫ్లో ద్వారా వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకొని 16 నెలలు జైల్లో ఉండాలి. ఆ సెక్షన్ కూడా ఉందా రోజా? సిగ్గు పుట్టాలి రోజా నువ్వు మాట్లాడటానికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి లాగా విఎఫ్ఎక్స్ కెమెరాలు వేసి వై నాట్ 175 వాళ్ళు నా బొచ్చు కూడా పీకలేరు, లేదా నా ఎంట్రుక కూడా పీకలేరు అని చెప్పి డైలాగులు చెప్పాడు విజయ్. అసలు విజయ్కి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా సంబంధం ఉందా? విజయ్ స్క్రిప్ట్ చూడకుండా ఆయన అనర్గళమైనటువంటి మీటింగ్లు మాట్లాడాడు. మన జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టులు చూసే మీమ్స్లు తయారు చేశాడు. అసలు ఏమన్నా చెప్పుకోవటానికి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డికి విజయ్కి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఇంకా నయ్యం, అన్న బొమ్మ చూస్తే గెలిచారని చెప్పాల, ఇంకేదైనా చూపించాల్సింది అన్నది. తమిళ ప్రజలు కూడా పిచ్చెక్కిపోయి అసలు ఆ డిఎంకేకి డిఎంకేకి వేసిన ఓట్లు కూడా పాపం టీవీకి వేసేవాళ్ళు. అది చెప్పుకుంటే ప్రజలు వినేటట్టు ఉండాలి. నిన్నటిదాకా సిగ్గు ఎగ్గు వదిలిపెట్టేసి డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేసి వచ్చి ప్రచారానికి పోయి ఒక్కసారి మీరు ఓట్లు వేయండి అని చెప్తే ఇవాళ ఎక్కడ ఐరన్ లెగ్ పాపగండం నీకు వస్తుందో అని చెప్పేసి విజయ్ ప్రపంచం నేను ముందే ఊహించాను,
మరి ముందే ఊహించిన దానివి మరి ప్రచారానికి ఎందుకు వెళ్ళావు? వెళ్తే ఆ దరిద్రమైన అపవాదం నాకు వస్తుందనే భయంతో సైలెంట్గా ఉండొచ్చుగా. ఎక్కడ పడితే అక్కడ గానా భజనాలు చేస్తా, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. నిజంగా ఈరోజు డిఎంకే కార్యకర్తలు నువ్వు ఎక్కడైనా కనపడితే కుక్కను కొట్టినట్టు కొట్టాలని చెప్పి తమిళనాడు అంతా గాలి ఇస్తున్నారు. ఆ ఐరన్ లెగ్ వచ్చి మాకు ప్రచారం చేసింది, ఆ లెగ్గు మోపింది, మా రిజల్ట్స్ అంతా కూడా సర్వనాశనం అయిపోయినాయి అని చెప్పేసి అక్కడ ప్రజలు నీ కోసం గాలిస్తున్నారు. బీ కేర్ఫుల్. నువ్వు ఇలాగే మళ్ళీ ఇలాగే ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి ఇచ్చి ఇలాగ వాగేవని కానీ వాళ్ళకి తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా తమిళనాడులో అసలు నీ ఫ్యామిలీనే లేకుండా గల్లంతు చేసేస్తారు వాళ్ళు. తమిళియన్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్కి విజయ్ ఇద్దరు ఒకటేనా అంటే అసలు జగన్కి విజయ్కి అసలు సంబంధమే లేదు. కాకపోతే ఒకటి ఇద్దరి విషయంలో ఒక లక్కు కలిసి వచ్చింది. ఆ లక్ ఏంటో చెప్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆయన కాంగ్రెస్ని విభేదించి ముఖ్యమంత్రి పదవి వేదని బయటకు వచ్చేసాడు. ఆయన తిరుగుతున్న సమయంలో ఆయన ఇండిపెండెంట్గా అంటే పోటీ చేసినప్పుడు కొన్ని సీట్లు మాత్రం సొంతం చేసుకున్నారు. అయితే 2014 వచ్చేసరికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడిపోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో విభజన అనేది ఒక తెలంగాణకి అనుకూలంగాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గాయంగాను మిగిల్చే విధంగా విభజన చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అధికారంలో రావడానికి ఎంత ఉపయోగపడిందో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కనీస ప్రతిపక్ష హోదా రావడానికి కూడా కాంగ్రెస్ చేసుకున్నటువంటి చేజేతుల తప్పిదం ఇది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోవటం, ఆ స్థానంలో ఆ టైంలో ఇంకెవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లేస్ని రీప్లేస్మెంట్ చేసుకుని 64 సీట్లు తెచ్చుకోగలిగాడు. అయితే అసలు ఆ కాంగ్రెస్ కానీ ఆ రోజు బలహీన పడకుండా ఉంటే, కాంగ్రెస్ తరపున బలమైనటువంటి అభ్యర్థి ఉంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎదిగే సీన్ లేదు, ఎదిగే ఛాన్స్ లేదు. ఇక విజయ్ విషయంలోకి వచ్చినా కూడా మీకు అంతకుముందు తమిళనాడు విషయాల్లో చూసుకుంటే ఏమా హేమీలే పార్టీ పెట్టారు. ఏమా హేమీలో అందరూ పార్టీ పెట్టారు. మీరు ఇక తమిళనాడు విషయం తీసుకుంటే మీరందరికీ కూడా అంతకుముందు ఏమా హేమీలు కూడా పార్టీ పెట్టారు. అయితే పార్టీని నిలబెట్టుకొని లాక్కలేని పరిస్థితిలో కింద మీద పడుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అప్పట్లో డిఎంకే పార్టీ తరఫున కరుణానిధి గారు, ఏడీఎంకే పార్టీ తరఫున జయలలిత లాంటి ఒక పవర్ఫుల్ ఫేమస్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి నాయకులు పార్టీ పెట్టినా కేవలం అలా 1-2 సార్లు కుప్పిగంతులు వేసుకున్నట్లు వేసి పార్టీని నడపలేక వదిలేసిన సందర్భాలు. కానీ విజయ్ పార్టీ పెట్టే నాటికి ఒక్క డిఎంకే పార్టీలోనే స్టాలిన్ లాంటి లీడర్ ఉన్నాడు. ఏడీఎంకేకి చెప్పుకోగలిగినటువంటి నాయకత్వం లేదు. జయలలిత లాంటి ఒక పవర్ఫుల్ లీడరు ఏడీఎంకే పార్టీకి లేరు. అది విజయ్కి ఒక రకంగా కలిసి వచ్చినటువంటి అంశం. సో ఒక రకంగా చెప్పాలి అని అంటే జగన్మోహన్ రెడ్డిది లక్కు, కానీ విజయ్ది లక్కు ప్లస్ కష్టపడి హార్డ్ వర్క్ చేసుకున్నాడు. కాబట్టి ఆయన పార్టీ పెట్టినటువంటి 23 నెలల్లోనే గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగాడు. మనోడు సెంటిమెంట్ రాలించి కులాలను విభజించి ముద్దులు పెట్టి మురిపంగా చూసి నేను వస్తే ఈ చేస్తానని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. విజయ్కి జగన్మోహన్ రెడ్డికి అసలు ఎక్కడైనా కంపేర్ చేయాలా? కోడికత్తి కేసుతోటి ఒకటి జీవితాన్ని నాశనం చేసి జైల్లో పెట్టారు. బాబాయిని లేపేసి అది నారా రక్తాసుర అని చెప్పేసి ఒక స్టోరీ క్రియేట్ చేశారు. ఇవన్నీ విజయ్ చేయగలిగాడా? విజయ్కి కావాలనే ఆయన భార్య చేత కోర్టులో కేసు వేయించారు. అట్లాగే అతనికి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు, సినిమా ఆపేపించారు, అనేక రకాల ఇబ్బందులు పెట్టినా మొండి ధైర్యంగా నిలబడ్డాడు. కాబట్టి విజయ్ తమిళ రాజకీయాలలో ఒక నూతన ఒరవడి అధ్యాయాన్ని నెరవేర్చాడు. నువ్వు ఎట్లాగో విజయ్ గెలవడం సావాలి అని చెప్పి డిఎంకే పార్టీకి ప్రచారం చేసి ఇవాళ డిఎంకే పార్టీ గెలుస్తుందనుకొని నువ్వు పోయి నా లెగ్గు మహత్యమని అక్కడ పెట్టావు. వాళ్ళు సర్వనాశనం అయిపోయి ఇవాళ విజయ్ గెలిస్తే విజయ్ మా సినిమా ఫీల్డ్లో నుంచి వచ్చాడని మాట మారుస్తావా? డిఎంకే వాళ్ళకి ఎన్నుపోటు పొడుస్తావా? నిజంగా రోజా అసలు నీ నోరు ఎంత నరం లేని నోరు అంటే అసలు ఎప్పటికి ఎలా మారుస్తారో కూడా ఎవరికి అర్థం కాకుండా మార్చడమే రోజా స్టైల్.